brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తమిళనాట ఏపీ తరహా రాజకీయం పురుడు పోసుకుంటోందా? ఆంధ్రదేశపు తరహా కూటములు జట్టు కట్టబోతున్నాయా? అధికార పార్టీని గద్దెదించేందుకు ఆ మూడు శక్తులు ఏకం కాబోతున్నాయా? అసలు ద్రవిడ రాజకీయాల్లో ఆ మూడు పార్టీలు ఏకం కావడం సాధ్యమేనా? తమిళనాడు రాజకీయాలంటే గుర్తుకొచ్చేది రెండు పార్టీలు. అవి డిఎంకే, ఏఐఏడిఎంకే. ఆ రెండు పార్టీల ఆధిపత్యమే దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరో పార్టీ పుట్టినా దానికంత స్కోప్, స్పేస్ ఇవ్వడం లేది రెండు పార్టీలు. అంతలా తమిళుల నరనరాన ఇంకిపోయాయా రెండు పార్టీలు. అయితే 2026లో సరికొత్త రాజకీయం చోటు చేసుకోబోతోందన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన జట్టు కట్టి వైసీపీని ఓడించాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ తరహా కూటమికి రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలొస్తున్నాయి. ఇప్పటికే ఏఐఏడిఎంకే, బీజేపీ 2026 ఎన్నికల కోసం కూటమి కట్టాయి. అయితే హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా తమ కూటమిలోకి రానుందని ఏఐఏడిఎంకే నేతలు సంకేతాలిచ్చారు. ఎందుకంటే రెండు పార్టీలు డిఎంకే అధికారాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నవే కాబట్టి జట్టు కట్టినా ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల మాట. అయితే ఏపీలో కూటమి విజయానికి సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. తమిళనాడులోనూ సామాజిక సమీకరణాలే కీ రోల్ పోషిస్తాయి. వన్నియార్, తేవర్, ముక్కులతోడ్ దళిత వర్గాలు రాజకీయంగా అత్యంత కీలకమైన వర్గాలు. ఏఐఏడిఎంకే తేవర్, ముక్కులతోర్ వర్గాల్లో బలంగా ఉంది. విజయ్ టీవీకే పార్టీ యువ ఓటర్లు, దళిత వర్గాలను ఆకర్షిస్తోంది. బీజేపీ పట్టణ, మధ్యతరగతి ఓటర్లపై ఆధారపడుతోంది. ఈ మూడు పార్టీలు జట్టు కడితే సామాజిక వర్గాల ఓట్లను సమీకరించి డిఎంకే ఓటు బ్యాంకును చీల్చొచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకే, బీజేపీ విడివిడిగా పోటీ చేసిన 20 నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఓట్ షేర్ కలిపితే డిఎంకేపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అయితే టీవీకే, విజయ్ పార్టీ బీజేపీపై వ్యతిరేకతతో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో జట్టు కట్టే అవకాశం ఉందా అన్నది ప్రశ్నార్థకమే.